హలో ఎవరీవన్. ఏసీబీ ఇప్పుడు అధికారుల్ని వణికిస్తున్నారని చెప్పాలి. రీసెంట్గా జరిగిన ఇష్యూస్ పరిగణలోకి తీసుకొని ఎందుకు ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఈ కరప్షన్ అనేది పోగొడతారంటారా? అవినీతి పెచ్చరిల్లింది. ఏదైనా కానీ శృతి మించి రాగాన పడుతుంది అని చెప్పి అంటారు కదా, ఆ టైప్లో శృతి మించినటువంటి హద్దు మీరినటువంటి అవినీతి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఏసీబీ ఒక్కసారిగా రైడ్స్ చేసింది. దాదాపుగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో దాదాపు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులో దాదాపు 12 రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రైడ్ చేసింది. ఏసీబీ రైడ్ చేస్తే దాదాపు 75 లక్షల రూపాయలు దొరికింది. 75 లక్షలు వాళ్ళు రైడ్ చేసిన దగ్గర ఇంకా లెక్కిస్తున్నారు. ఎంత డబ్బు వాళ్ళ దగ్గర ఉందనేది కూడా లెక్కిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద ఎందుకు పడ్డారు వీళ్ళు అని అంటే, జనరల్గా హద్దు మీరితే తప్ప స్పందించదు ఏసీబీ. ఎందుకంటే ఏసీబీ కూడా ప్రభుత్వం అండర్లోనే ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు కూడా. కాబట్టి బాగా మితిమీరి ఇక వీళ్ళు అడ్డుకట్ట వేయకపోతే లాభం లేదు, ప్రజలు తిరగబడి కొడతారు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడే ఏసీబీ వాళ్ళు కొంచెం రైడ్ చేసి ప్రజల్ని ఆవేశం తగ్గిస్తారు అనమాట. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆంధ్రప్రదేశ్లో హద్దు దాటిపోయింది అవినీతి. స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో ఆ స్టాంప్ డ్యూటీలో 25% అవినీతి డబ్బులు అడుగుతున్నారంట. అంటే ఒక రిజిస్ట్రేషన్ చేయించాలంటే మన గవర్నమెంట్ వాల్యూ కొంత ఉంటుంది. ఆ గవర్నమెంట్ వాల్యూకి తగిన విధంగా స్టాంప్ డ్యూటీలు కట్టాలి. సపోజ్ 1 కోటి రూపాయలు ఉందనుకోండి, 1 కోటి రూపాయల్లో 25% ఇవ్వాలి వాళ్ళకి. సో అంత అమౌంట్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 25% డబ్బులు. ఇప్పుడు ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలంటే ఆ స్టాంప్ డ్యూటీలో మనం 25% కట్టాలి అని అంటే ఏంటి పరిస్థితి? అంటే 1,25,000 కట్టాలంటే మాటల 25% 1,25,000 కట్టించుకుంటున్నారంట. అంటే బరితెగింపు కదా ఉద్యోగులు. అవును, ఈ కరప్షన్ అసలుకి ఎప్పటికైనా కంప్లీట్ అవుతుందంటారు. ఇలాంటి రైట్స్ ఎన్ని చేసినప్పటికీ జరుగుతుంది. ప్రభుత్వం కనుక చిత్తశుద్ధిగా వ్యవహరిస్తే, గతంలో కూడా మనం చెప్పాం, వీడియోలో చేసినప్పుడు, ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం, ఇప్పుడున్నటువంటి వ్యవస్థల్ని ఉపయోగించుకొని ఈ అవినీతి అనేటువంటి రాక్షసిని తరిమి కొట్టచ్చు. సార్, ఇప్పుడున్న టెక్నాలజీ తోటి తగ్గించచ్చా? ఒకవేళ టెక్నాలజీని ఉపయోగించుకుంటే అసలు జీరో కరప్షన్ చేయొచ్చు, అవినీతి రహిత పరిపాలన అందించవచ్చు టెక్నాలజీని ఉపయోగిస్తే. ఇది నేను చెప్పడం కాదు, చంద్రబాబు గారు చెప్తున్నారు. అందుకే వాట్సాప్ పరిపాలన తీసుకొచ్చారు. దాదాపు 700 సేవల్ని వాట్సాప్ ద్వారా ఇప్పుడు అందిస్తున్నారు. గతంలో మీకు డెత్ సర్టిఫికేట్కి వెళ్ళినా కానీ డబ్బులు అడిగేవాళ్ళు. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం మొత్తం శోక సముద్రంలో ఉంటుంది. కానీ అలాంటి కుటుంబం నుంచి వెళ్ళి నాకు డెత్ సర్టిఫికేట్ ఇయ్యా అని అడిగితే డబ్బులు అడిగేటువంటి దుర్మార్గులు ఉన్నారు ఉద్యోగుల్లో కొంతమంది. మరి వీళ్ళని ఏమన్నారు అసలు? లాస్ట్ టైం మనం చెప్పాం ఒకటి, అనంతపురంలో కేసు, ఎంఆర్ఓ సూసైడ్ చేసుకుంటుంటే ఆయన వాళ్ళ అమ్మాయి ఏడుస్తూ ఉంటే అతను ఎంఆర్ఓ డబ్బులు ఇవ్వదు, నేను మీకు పట్టా ఇవ్వను అంటాడు, అదే మీకు పాస్బుక్ ఇవ్వను అంటాడు. అది వీడియో తీసేవారు బెటర్ కదా. ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి రాక్షసులు ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారు మన దాంట్లో కొంతమంది. అందరూ కాదు, కొంతమంది, పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అందుకే ఇప్పుడు ఏసీబీ నిజంగా ఏసీబీ కనుక పర్ఫెక్ట్ ఆఫీసర్ని వేసి దానికి కనుక స్వేచ్ఛ ఇస్తే అవినీతి పరులైనట్టు అధికారుల యొక్క ఆట కట్టిస్తారు, ఖచ్చితంగా కట్టిస్తారు, డౌటే లేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎంత అవినీతి జరుగుతుంది? రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అవినీతి లేనటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసే ఉండదు. పైనుంచి కింద దాకా పర్సంటేజీలు. అక్కడ రైటర్స్ ఉంటారు, ఆ రైటర్సే మొత్తం నడిపిస్తారు. నేను 2-3 సార్లు వెళ్ళా. నాది అక్రిడేషన్ ఉంటుంది కదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నా అక్రిడేషన్ నేను చూపించినా కానీ అక్రిడేషన్ ఐడి కార్డు అడుగుతారు. ఐడి కార్డు అడిగినప్పుడు అప్పట్లో ఆధార్ కాకుండా ఏ ఐడి కార్డు అయినా అడుగుతారు, ఫోటో ఐడి కార్డు. మీడియా చూసినప్పుడు కూడా వాళ్ళు ఏమి కాంప్రమైజ్ కాల. అవునా సార్? కాంప్రమైజ్ కాల. మాకు ఇచ్చేయాల్సిందండి, లేదంటే రిజిస్ట్రేషన్ ఆగిపోద్దని చెప్పారు. ఏం చేశారు సార్? కాంప్రమైజ్ అయిపోయారు. చేసేది ఏముంది? ఇంకా అక్కడ వాళ్ళు పైనుంచి కింద దాకా అదే కదా, క్యాన్సర్ లాంటిది కదా. ఏసీబీ వాళ్ళకి ఫోన్ చేశారు. ఏసీబీ వాళ్ళకి ఫోన్ చేస్తే తర్వాత ఇప్పుడు పట్టుకున్నట్టున్నారు. నా కేసులో పట్టుకోలేదు కానీ తర్వాత పట్టుకున్నారు.
సో కాబట్టి ఏసీబీ వాళ్ళకి ఫోన్ చేయాలి. ఈ కరప్షన్ ఇప్పుడు ఏసీబీ వాళ్ళే చేయాలండి ఏం చేసినా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఏసీబీని ప్రక్షాళన చేసేసి పర్ఫెక్ట్గా ఉండే ఏసీబీ ఐజీని వేస్తే, పర్ఫెక్ట్ ఆఫీసర్ని కనుక వేస్తే, డైనమిక్ ఆఫీసర్ని కనుక వేస్తే, ఐపీఎస్ని డెఫినెట్గా వీళ్ళు ఆట కట్టిస్తారు. ఎంఆర్ఓ ఆఫీసుల మీద రైడ్ చేస్తే అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు ఆల్మోస్ట్ కరప్షన్ తోటి ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసులో అదే పరిస్థితి. ఏ ఆఫీసుకి పోయినా కానీ అవినీతి కోరైనట్టు ఉద్యోగులుగా మనకు కనిపిస్తుంటారు కదా ఎక్కువగా. లాస్ట్కి కేంద్ర మంత్రి గడ్కరీ గారు ఇదంతా చూసిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు రోడ్లు డ్యామేజ్ అయిపోతున్నాయి, ఓ రోడ్డు వేస్తారు, దాని కాల పరిమితి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెడతారు. ఇలా చెడిపోయినప్పుడు మంత్రిని తిడుతున్నారంట. అది చూసిన తర్వాత ఆయన 4-5 ఫోన్లు ఎత్తుకున్న తర్వాత నాకు ఎందుకు వచ్చిన కూడా నన్ను ఎందుకు తిడతారు, నాకు దీంట్లో పైసా నాకేమీ రాలేదు, అదంతా ఒకవేళ కరప్షన్ జరిగిందంటే కాంట్రాక్ట్ దగ్గర జరిగి ఉంటుంది, ఆ కాంట్రాక్ట్కి సహకరించినట్టు ఉద్యోగుల దగ్గర జరిగి ఉంటుంది, కాబట్టి ఇక నుంచి నేను క్యూఆర్ కోడ్ పెడతాను, ఆ క్యూఆర్ కోడ్లో ఈ రోడ్డు ఎంత ఎస్టిమేషన్ తోటి వేస్తారు, ఎప్పుడు వేస్తారు, దీనికి కాలపరిమితి ఎంత, దీనికి సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు, దీన్ని నిర్మించింది ఎవరు కాంట్రాక్టర్, దీనికి సర్టిఫికేట్ ఇచ్చిన ఎస్ఈ ఎవరు, డిఈ ఎవరు, ఏఈ ఎవరు, ఎస్ఈ ఎవరు, వీళ్ళందరూ డీటెయిల్స్ ఫోన్ నెంబర్తో పెట్టేస్తాను, వాళ్ళకి ఫోన్ చేసి మీరు అడగచ్చు అని చెప్పి పబ్లిక్ ఆప్షన్ ఇచ్చేసాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయా డిపార్ట్మెంట్లో ఉండే ఉద్యోగులు వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళకి వచ్చే శాలరీ, ఇవన్నీ కనుక డీటెయిల్స్ పెడితే వాళ్ళ ఆస్తులు స్ఫూర్పరాలి. ఎందుకంటే ప్రతి ఉద్యోగి కూడా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళ ఆస్తులు మొత్తం చరాస్తులు స్థిరాస్తులు విలువలు ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి గవర్నమెంట్కి. కానీ చాలా మంది చేయరు, అది కూడా అడిగేవాళ్ళు లేరు. ఎందుకు? అధికారులకి ఎవరు హెడ్? చీఫ్ సెక్రటరీ. ఆయన చేయించాలి ఇవన్నీ ఉద్యోగుల చేత. ఆయన చేయరు, వీళ్ళు చేయరు. అంటే ఇప్పుడు ఉన్నట్టు ఆయన కాదు, ఎవరైనా సహజంగా ఐఏఎస్లు చేయాలి. ఫస్ట్ ఐఏఎస్లు చేసి వాళ్ళు చేయించాలి. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చేయాలి. వాళ్ళు ఏమంటారు, మేము అఫిడవిట్ దాఖలు చేస్తున్నాం కదా అని అంటారు వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఆస్తులు ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నారు. అందరూ ప్రకటించమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీలో అందరూ ప్రకటించలా, కొంతమంది ప్రకటించారు. సో కాబట్టి ఇదంతా కూడా ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఎవరికి వాళ్ళే తెలుసుకొని అవినీతి మీద యుద్ధం చేయకపోతే ఇలానే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రైడ్ చేసిన ఏసీబీ వాళ్ళు అందరూ భయంకరంగా దొరికారు. ఉద్యోగుల్లో ఉన్నంత అవినీతి ఆయా డిపార్ట్మెంట్లో ఇంకెక్కడ ఉండదు. సరే వాళ్ళు ఏమంటారు, పొలిటీషియన్స్ తీసుకుంటున్నారు కదా, పొలిటీషియన్స్ తీసుకోగా నేను ఎందుకు తీసుకోకూడదు అనే యాంగిల్లో మారుతున్నారు వాళ్ళు. అంటే ఒక దొంగ దొరికినప్పుడు ఆ దొంగ నేను చేసిన దొంగతనం చిన్నదేను, నాకన్నా పెద్ద దొంగతనం చేశాడు, వాడిని పట్టుకుని నా దగ్గర రండి అంటే చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. దొరికినోడే దొంగ. సో కాబట్టి ఉద్యోగులు ఇలానే కనుక వెళ్తుంటే కరప్షన్ చేస్తూ మొత్తం సమాజం కుప్పకూలిపోయే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పగడ్బందీ స్కెచ్ వేసేసి, టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి, అలాగే క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి, డేటాను ఉపయోగించుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ అవినీతి రహిత పాలన దిశగా ఆయన ఆలోచించాలి. అది ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఏసీబీని కనుక పర్ఫెక్ట్గా చేస్తే, పర్ఫెక్ట్ ఆఫీసర్ని కనుక వేస్తే ఏసీబీకి హెడ్ని డెఫినెట్గా వస్తుంది. ఈ మధ్యకాలంలో ఇంకోటి బయటకు వచ్చింది, ఏసీబీ రైట్స్ చేస్తే ఏసీబీలో దొరికినటువంటి ఉద్యోగులు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు ఏం చేస్తారు, డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తారు. జనరల్గా ఏసీబీ రైట్ చేయడం సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తారు. ఈ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీలో కేసును తీసేయడానికి ఈ పై అధికారి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు డిమాండ్ చేశాడంట. వాళ్ళకి ఆయనకి ఇవ్వాల్సిన లక్షల్లో 50 లక్షలు 70 లక్షలు డిమాండ్ చేశారంట. అవి ఇచ్చేస్తే ఆ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీలో క్లీన్ చిట్ ఇచ్చేసాడంట ఆయన. అంటే దొంగలకు దొంగే సర్టిఫికేట్ ఇస్తాడు అనమాట, క్లీన్ చిట్. దొంగలకు దొంగే క్లీన్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఈ సిస్టమ్ మారాలి. ఈ సిస్టమ్ మారాలంటే పర్ఫెక్ట్ ఆఫీసర్స్ ఉండాలి, దీనికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ డిజైన్ ఉండాలి, టెక్నాలజీతో కూడినటువంటి డిజైన్ కనుక ఉంటే ఈ అవినీతి దొంగల్ని ఈజీగా పట్టొచ్చు, ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అదే పెద్ద ఇష్యూ కాదు. అయితే పబ్లిక్కి అంతకుముందు కేసీఆర్ గారు ఎవరో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే డబ్బులు అడుగుతారో పని చేయడానికి వాళ్ళ చొక్కా పట్టుకుని నిలదీయమన్నాడు.
ఆ మూమెంట్లో అలాంటి స్లోగన్లు చేశారు. కేసీఆర్ గారు అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. దాంతో ఎంఆర్ఓని కాల్చి పడేశారు, పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇక్కడ దాదాపు 2-3 తగలబెట్టారు ఇక్కడ. అంటే అలా చేయమని చెప్పి నా ఉద్దేశం కాదు, చెప్తున్నా. అంత ఆగ్రహంగా ప్రజలు ఉన్నారు అవినీతి పనులైనటువంటి ఉద్యోగుల మీద. ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసి 4-5 ఎంఆర్ఓలను తగలబెట్టారు పెట్రోల్ పోసి. అలాగే వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నారు అవినీతిని భరాయించలేక, ఆ డబ్బు ఇవ్వలేక. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? రాకూడదు కదా. అన్నం తినేవాళ్ళే కదా వీళ్ళంతా, అవినీతి పనులు అనేటువంటి వాళ్ళు. అన్నమే కదా తినేది. ఎట్ట చేస్తారు? నెల జీతం ఇస్తున్నారు కదా వాళ్ళకి. అవినీతి ఎలా చేస్తారు? బ్లాక్మెయిల్ ఎలా చేస్తారు? చేయాల్సిన పని చేయాలి కదా వాళ్ళు. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అవినీతి లేకుండా చేయడం అనేది ఎవరు తరం కావట్లా. కొన్ని సంవత్సరాల నుంచి, అంతకుముందు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు పెట్టినప్పుడు ఆయన పోరాడారు రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద. కానీ ఏదేమో పోలా. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. తెలంగాణలో కూడా ఉంది కరప్షన్. కాకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీసు అంతా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 5,000 10,000 వాళ్ళు ఏదో ఎంతో కొంత అక్కడ ఉండే రైటర్స్కో లేదంటే అక్కడ ఉండే బాయ్స్కో ఏదో ఇస్తారు 4-5 వేలు. అది మళ్ళీ ఇంత ఏమని చెప్పి డిమాండ్ కూడా చేయరు వాళ్ళు, అడగరు. కానీ అక్కడ డిమాండ్ వీళ్ళకేదో బాకీ ఉన్నట్టు డిమాండ్ చేసే స్థాయికి వచ్చింది కాబట్టి ఏసీబీలు రైట్ చేశారు. ఇది ఓన్లీ ఆరంభం కాకుండా, ఆరంభ సౌరత్వం కాకుండా రెగ్యులర్గా ఏసీబీలు కనుక రైట్ చేస్తుంటే కంట్రోల్లోకి వస్తారు ఉద్యోగులు, అవినీతి పనులు. లేకపోతే కంట్రోల్ రారు. ఓకే సార్, థ్యాంక్ యూ.